కూటమి ప్రభుత్వానికి పెద్ద కష్టమే వచ్చింది. ఇటీవల వరుస పెట్టి ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పథకాల అమలు తీరు ఎలా ఉంది అన్న దాని నుంచి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అనే దాని వరకు ఐవీఆర్ఎస్ కాల్స్ వరుసగా పలువురికి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ కూటమికి అయితే 1 నొక్కండి, వైసీపీకి అయితే 2 నొక్కండి, ఇతరులకైతే 3 నొక్కండి. ప్రభుత్వ పథకాల పట్ల మీకు సంతృప్తి ఉంటే 1 నొక్కండి, వ్యతిరేకత ఉంటే సంతృప్తి లేకుంటే 2 నొక్కండి. ఇలా ఐవీఆర్ఎస్ కాల్స్ వరుసగా వస్తూ ఉన్నాయి. అయితే ఈ సర్వేలో 1 నొక్కే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అని అధికార వర్గాలు చెప్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన పత్రికలు కూడా ఈ అంశం మీద కథనాలు రాసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితికి తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం ఏరే కారణాలు చెప్తోంది, కానీ అసలు కారణం చెప్పడం లేదు. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల, 1 నొక్కడం ఎలాగో తెలియకపోవడం వల్ల వాళ్ళు 1 నొక్కడం లేదు. కొందరు ఫోన్లు కట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల సంతృప్తి స్థాయి అధికంగా బయటికి రావడం లేదు అని తెలుగుదేశం పార్టీ మీడియా కవర్ చేస్తోంది. కానీ ఇక్కడ వీళ్ళంతా ఫోన్లు ఎత్తడం లేదు, ఫోన్ కట్ చేస్తూ ఉన్నారు, ఈ సర్వేలో అసలు విషయం చెప్పడం లేదు అంటే అది ప్రజలకు అవగాహన లేక కాదు, వాళ్ళకు బాగా అవగాహన ఉండే జాగ్రత్తతో ఈ పని చేస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద సంతృప్తిగా ఉన్నవారు ధైర్యంగా 1 నొక్కుతారు. ఎందుకంటే ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి. ఇక వైఎస్ఆర్సీపీకి కరుడు కట్టిన అభిమానులు ఉంటారు, వాళ్ళు మేము వైసీపీకే ఓటేస్తామని చెప్పి 2వ నెంబర్ నొక్కుతారు. కానీ తటస్థ ఓటర్లు ఉంటారు, వాళ్ళే మొత్తం ఎన్నికల్లో చాలా కీలకంగా ఉంటారు. తటస్థ ఓటర్లు మాత్రం బయటపడరు. ఒకవేళ తటస్థ ఓటర్లలో కూడా ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంటే వారు 1 నొక్కడానికి ఏమాత్రం వెనుకాడరు. ఎందుకంటే ప్రభుత్వమే కాబట్టి, ప్రభుత్వానికి అనుకూలంగా తాము ఉన్నప్పుడు, ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నది ఈ తటస్థులు భయస్థుల భావనగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం మీద సంతృప్తి ఉండదో, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుందో అప్పుడు వీళ్ళు జాగ్రత్త పడతారు. 1 నొక్కరు, అలా అని 2 నొక్కరు, పీక నొక్కేస్తారు, ఫోన్ పీక నొక్కేస్తారు. ఎందుకు అంటే ప్రభుత్వం మన నెంబర్ తీసుకొని మనకు ఐవీఆర్ఎస్ కాల్స్ పంపించింది అంటే మనం దీంట్లో స్వేచ్ఛగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఓట్ చేస్తే తప్పనిసరిగా మన మొబైల్ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వంతో లేనిపోని ఇబ్బందులని మనకెందుకు, ఏ పథకాన్ని ఏం చేస్తారో పలానా నెంబర్కి ఫోన్ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు రిప్లై ఇచ్చారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఏ కోణంలో టార్గెట్ చేస్తారో, ఇంకా అసలు ఈ సర్ర అనేది వచ్చిన తర్వాత ఓట్లు కూడా ఉండనిస్తారో లేదో అన్న ఒక భయంతో తటస్థ ఓటర్లు ఓపెన్ గారు, వాళ్ళు ఏ దానికి స్పందించరు, ఫోన్ కట్ చేస్తారు. ఫోన్ కట్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు తప్పనిసరిగా ప్రభుత్వం మీద సంతృప్తిగా లేరు అని అర్థం. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసినప్పుడు ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్నాము అని 1 నొక్కే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అంటే దాని అర్థం ఇక మిగిలిన వాళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారవుతున్నారు అన్నది చాలా క్లియర్గా ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రభుత్వానికి అనుకూలంగా 1 నొక్కకపోయినా, ఏకంగా ఫోన్ కట్ చేసినా వాళ్ళంతా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య పెరుగుతోంది అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా స్పష్టంగా పెరుగుతోంది అన్నది క్లియర్ ఇండికేషన్. వాళ్ళేదో అవగాహన లేక, ఫోన్లు ఎత్తలేక, 1 నొక్కడం తెలియక, 2 నొక్కడం తెలియక కాదు. పబ్లిక్ అలా ఏం లేరు, వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ధైర్యంగా నొక్కుతారు. ఇక కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు వైసీపీ వైపు నొక్కుతారు. కానీ తటస్థ ఓటర్లు కూడా ఈ సర్వేలో పెద్దగా స్పందించడం లేదు, వాళ్ళు 1 నొక్కడం లేదు, ఫోన్ కట్ చేస్తున్నారు అంటే ఇది ప్రభుత్వానికి ఒక ప్రమాద గంటిక.